నువ్వు తప్పు చేసి బీఆర్ఎస్ మీద నెప్పని నెడుతున్నావు. గురువింద గింజ ఏదో తన కింద నలుపు తెలియదు అన్నట్టు అప్పులు చేసింది నువ్వు, డిస్కామ్లను ఆగం చేసింది నువ్వు, ఇవాళ దాన్ని బీఆర్ఎస్ మీద నెప్పని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ హయాంలో 2.5 సంవత్సరాల్లో 25,284 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాముల్లో డిస్కాములకు బకాయి పడ్డది. రాష్ట్ర ప్రభుత్వ బకాయి 25,284 కోట్లు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో బకాయి పడ్డది 25,284. 10 ఏళ్ల బీఆర్ఎస్లో ప్రభుత్వం డిస్కామ్లకు బాకీ పడ్డది 27,000 కోట్లు. అంటే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం డిస్కామ్లకు బకాయి పడ్డది ఏడాదికి 2,000 కోట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిస్కామ్లకు ప్రభుత్వం బాకీ పడ్డది సంవత్సరానికి 10,000 కోట్లు. ఇది నీ ప్రభుత్వ వైఫల్యం, నీ తప్పిదం. అయినా నువ్వు ఇంత ఎగబెట్టి నువ్వు ఏమన్నా చేసినావా? అసలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినావా? నువ్వు నీ హయాంలో ఒక్క సబ్స్టేషన్ కట్టినవా? నువ్వు బీఆర్ఎస్ టైంలో 400 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 6 ఉంటే దిగిపోయే వరకు 30 చేసినాం. 220 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 51 ఉంటే దిగిపోయే నాటికి 103 చేసినాం. 132 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 176 ఉంటే దిగిపోయే నాటికి 251 చేసినాం. 33/11 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 2,138 ఉంటే మేము దిగిపోయే నాటికి 3,210 సబ్స్టేషన్లు కట్టినాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మేము వచ్చినాడు 4 లక్షలు ఉంటే మేము దిగిపోయే వరకు 8,60,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. ఇది మేము చేసినాం. అసలు నువ్వేమైనా చేసినావా? ఓ సబ్స్టేషన్ కట్టినావా? ఓ లైన్లు వేస్తావా? అరే ఈహెచ్టీ లైన్లు మేము వచ్చినాడు 16,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే వరకు ఈహెచ్టీ లైన్లు 24,000 కిలోమీటర్లకు పెంచినాం. ఈ రకంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మేము బలోపేతం చేసినాం. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది. ఈ వీడియో చూడు, నువ్వేం చెప్పినావు అసెంబ్లీలో. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పరిస్థితి ఏందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాట ఇది. మరణిస్తే ఊరికి వెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. మరి ఆ రోజు పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తండ్రి చచ్చిపోతే కరెంటు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అన్నవే, ఆ పాలకులు ఎవరు? ఆ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీయే కదా ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ పాపాలను కడిగి కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సవరించి సబ్స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా. నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ఏ ఉండుంటే నీకు నెత్తి మీద నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది నీ పాలనలో, మళ్ళీ నెత్తి మీద నీళ్లు చల్లుకునే కాలం వస్తుందేమో అని డౌట్ వస్తుంది. ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను, ఇలా ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను. అందుకే మేము సూటిగా చెప్తున్నాం, టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు రైతాంగం పాలిట ఉరితాడుగా మారబోతుంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శాపం కాబోతా ఉంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు మంచినీటి పథకాలకు రేపు విద్యుత్తును కూడా అందించని పరిస్థితుల్లో ప్రజలకు త్రాగునీరు అందించని పరిస్థితి రాబోతా ఉంది. ఇది మేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటులో భాగంగా ఇచ్చిన జీవో నంబర్ 8లోనే ప్రభుత్వమే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదు. అవసరమైతే రైతులకు పెద్ద ఉద్యమాన్ని సృష్టిస్తాం. బీఆర్ఎస్ పుట్టిందే విద్యుత్ ఉద్యమంలో పుట్టింది. రైతుల మీద కరెంటు ఛార్జీలు పెంచితేనే నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇవాళ కూడా రైతుల పాలిట పెను శాపంగా మారబోతున్నటువంటి
ఈ డిస్కామ్ను ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, ఎంతకైనా పోరాటం చేస్తుంది. ఈ ఆర్పీడీసీఎల్ను రద్దు చేయాలి, రైతాంగానికి నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తావు నువ్వు? రెన్యూవబుల్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత అది వచ్చేదే పొద్దుగాల, ఎండ వచ్చినాక కరెంట్ వస్తుంది, ఎండ పోగానే పోతుంది. దానికి ఇచ్చే కరెంటే సోలార్ కరెంట్ అయితే 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. డైలాగులు దంచుడు కాదు. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ప్రమాణం చేయాలి అని నేను ఈరోజు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్ బ్రదర్? అన్న, నిన్న సీఎం గారు మాట్లాడుతూ మీ మీద కూడా కొన్ని సంచలనమైన కామెంట్లు చేశారు. అంటే దాని మీద మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లర, ఆయన ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉంది అసలు? 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుని మీద ఒట్టుబెట్టి మాట తప్పినోడు, సిద్దిపేటకు వచ్చి ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ సందర్భంగా 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉన్నదా? అబద్ధాలు చెప్పుడు, అడ్డమైన మాటలు మాట్లాడుడు, అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు, అబద్ధాల గారడితో కాలం వెల్లదీసుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి? దేవుని మీద ఒట్టుబెట్టి, కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని 65 రోజులైనా రైతు బంద్ ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు నువ్వు ఎన్ని అబద్ధాలు? అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోనివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా, పుట్టుక బీఆర్ఎస్లోనే, చావు బీఆర్ఎస్లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడు ఉంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడి? నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు నీకు. అసలు నీ ఇంటి పేరు మార్చుకో, యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జియో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. చిల్లర మాటలు మానుకో.